అందరికీ నమస్కారం అండి. ఈ నెల 15వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఇప్పుడే ఉద్యోగులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వారి యొక్క అసంతృప్తిని అయితే ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినప్పటికీ ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి, నిరాశ మొదలైంది. యాజమాన్యంతో ఐకాస చర్చలు విఫలం. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది. ఇక విద్యుత్ సంస్థల యాజమాన్యంతో విజయవాడలోని విద్యుత్ సౌదాలో బుధవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమని స్పష్టం కూడా చేసిందండి. ఇక 29 ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెల 30వ తేదీన ఐకాస సమ్మె నోటీస్ ఇచ్చింది. అప్పటి నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టింది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు వివిధ డిమాండ్లపై ఐకాస ప్రతినిధులు చర్చించారు. 1999 నుంచి 2004 మధ్య విద్యుత్ సంస్థలో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయడం, ఒకే పనికి సమాన వేతనం కింద కాంట్రాక్ట్ సిబ్బందికి శాశ్వత సిబ్బందితో సమానంగా వేతనాలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ఐకాస కోరింది. ఇక విద్యుత్ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాగలక్ష్మి, సభ్యులు పృథ్వీతేజ్, సంతోష్ రావు తదితరులు ఈ సమస్యల పరిష్కారం దిశగా హామీ ఇవ్వకపోవడంతో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ఐకాస ప్రకటించింది. 13న చలో విజయవాడ. దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 13వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఐకాస ప్రకటించింది. ఇప్పటికీ ఈపీటీసీఎల్, ఎస్పీటీసీఎల్ పరిధిలో మహాధర్నాలు నిర్వహించింది. ఐకాసలో 24 యూనియన్లు, అసోసియేషన్లు అయితే ఉన్నాయండి. గతంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ఇచ్చిన మినిట్స్లో చాలా వరకు అమలు కాలేదని, తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఐకాస నేతలు పేర్కొన్నారు.